నలుగురు మావోయిస్టులు అరెస్ట్. ఏటూరు నగరం పోలీస్ సబ్ డివిజన్లో పరిధిలోని వాజేడు మండలం మూరుమూరు రోడ్డు మూలమల్పు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నలుగురు మావోయిస్టులను అరెస్టు చేసినట్లు ఏటూరు నగరం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారము మంగళవారం సాయంత్రము వాహనాలకు తనిఖీలు చేస్తుండగా నలుగురు వ్యక్తులు అనుమానాల స్థితిలో కనిపించారు. వీరిని ఆపి తనిఖీ చేయగా పేలుడు సామాగ్రి, కార్డెక్స్ వైర్, డిటోనేటర్లు, టిఫిన్ బాక్స్, బ్యాటరీలు, మందులు, పలు ఇతర వస్తువులు లభ్యమయ్యాయి. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన సిపిఐ మావోయిస్ట్ పార్టీ కొరియర్ ఇల్లెందుల విజయ్, తీగారం గ్రామానికి చెందిన కొరియర్ ఈరెల్లి నాగరాజు, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బర్లగూడెం పంచాయతీ పామ్నూరు గ్రామానికి చెందిన సిపిఐ మావోయిస్టు మిలిషియా సభ్యులు మడివి పాండు, మడివి భీమా అరెస్ట్ అయ్యారు. కొంతకాలంగా ఇల్లెందుల విజయ్, ఈరెల్లి నాగరాజు మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్కు కొరియర్లుగా, పాండు, భీమా మిలిషియా సభ్యులుగా పనిచేస్తున్నారు. మావోయిస్టులకు నిత్యావసరాలు, పేలుడు పదార్థాలు సరఫరా చేస్తుంటారు. పోలీసు కదలికలను ఎప్పటికప్పుడు పార్టీకి చేరవేస్తుంటారు. సామాగ్రి, మందులు, పేలుడు పదార్థాలు తీసుకొని మూలమల్పు వద్దకు వస్తే మిలిషియా సభ్యులను మద్దతుగా పంపిస్తానని విజయ్ నాగరాజులకు రాష్ట్ర కార్యదర్శి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు సమాచారం పంపడంతో ఆ ఇద్దరు వాటి మూలమల్పు వద్దకు వెళ్లారు. అప్పటికే మిలిషియా సభ్యులు పాండు, భీమా అక్కడికి చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో పోలీసులను హతమార్చడానికి ఐఈడీ మందు పాత్ర అమర్చాలని వారు ప్రయత్నించారు. ఈ క్రమంలో అరెస్ట్ చేస్తామని ఏఎస్పీ తెలిపారు. నిందితులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సిఐ బండారి కుమార్, వాజేడు ఎస్ఐ రాజ్ కుమార్, వెంకటాపురం ఎస్ఐ తిరుపతిరావు సిబ్బంది పాల్గొన్నారు. సో నక్సలైట్ మూవ్మెంట్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది ఏటూరు నగర్ ఏరియాలో. సో నలుగురు నక్సలైట్లు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళను కోర్టుకు ప్రొడ్యూస్ చేయనున్నారు.